యూదులు యేసుని ప్రవక్తగా అంగీకరించకపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణమే. అంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ యెహోవా పేరు చెప్పారు, యేసు ఒక్కడే ఆ పేరు చెప్పలేదు. ఈ పొరపాటు ఎందుకు జరిగిందన్నదైనా ఆలోచించాలి. లేదా యేసు పేర్కొన్న తండ్రి యెహోవా కాదనైనా తేల్చాలి. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా యెహోవా పేరు కోట్ చేశారు, యేసు ఒక్కడే యెహోవా పేరు చెప్పలేదు. దీనిలో ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయం కనీసం ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఈనాడు క్రైస్తవ మత బోధకులు లేరు. ఇక యూదులు యేసుని ప్రవక్తగా అంగీకరించక సిలువ వేయడానికి మరో ప్రధాన కారణం యేసు వారి ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించకపోవడం. ఈ యూదులు యేసుని ప్రవక్తగా అంగీకరించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఒకటి, ఆయన ఎక్కడ యెహోవా పేరు చెప్పలేదు ఒకటి, ఇంకొకటి వారి ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం అనే భాగం గురించి ఆ తర్వాత చూద్దాం. కింద ఒక